చదువులు, మంచి ఉద్యోగావకాశాలు, మెరుగైన లైఫ్ స్టైల్ కోసం గత కొంతకాలంగా దేశాన్ని వీడి పొరుగు దేశాల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, జర్మనీ వంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్ కు వలస వెళ్లేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. వలస వెళ్లిన అనేక యువత ఉన్నత స్థాయిలో ఉంటూ వారి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా గత కొన్ని నెలలుగా విదేశాలకు వలస వెళ్లిన భారతీయ యువత ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. సరదాగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ లేదా గుర్తు తెలియని దుండగుల చేత హత్య చేయబట్టం వంటి అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లి మెరుగైన జీవితం జీవిస్తారని ఆశిస్తున్న తల్లిదండ్రులకు శోకమే మిగులుతోంది. అమెరికాలో గత నెల సిద్ధాంత్ విఠల్ పాటిల్ భారత యువకుడు మరణించిన విషయం తెలిసిందే. అమెరికా కాలిఫోర్నియాలో ఉన్న మోంటానాలోని గ్లేసియర్ నేషనల్ పార్క్లో నీట మునిగి ఐటీ ఉద్యోగి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్కు చెందిన ఐటీ నిపుణుడు సిద్ధాంత్ విఠల్ పాటిల్ అమెరికాలో స్నేహితులతో కలిసి గ్లేసియర్ నేషనల్ పార్క్లో హైకింగ్కు వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడి నదిలో కొట్టుకుపోయాడు. కాలిఫోర్నియాలో పనిచేస్తున్న 26 ఏళ్ల సిద్ధాంత్ విఠల్ పాటిల్ జూన్ 6న తన స్నేహితులతో కలిసి మోంటానా రాష్ట్రంలోని గ్లేసియర్ నేషనల్ పార్క్లో ప్రమాదానికి గురయ్యాడు. అవలాన్స్ లేక్ ట్రయల్లో కొండగట్టుపైన హైకింగ్ చేస్తూ ఉండగా అతను పెద్ద రాయి నుంచి పక్కనే ఉన్న చిన్న గ్లేసియర్లో పడిపోయాడు. అయితే రాయి నుంచి జారిపడ్డా లేక బ్యాలెన్స్ తప్పి పడిపోయాడా అన్నది నిర్ధారణ అయితే కాలేదు. ఈ మేరకు ఆ సమయంలో సిద్ధాంత్ మృతదేహం లభ్యం కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా లభ్యమైంది. రేంజర్లు లోయలోని రాక్ దగ్గర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుస్తులు, సామగ్రి ద్వారా మృతదేహాన్ని గుర్తించారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న సిద్ధాంత్ పాటిల్ అనే భారతీయ యువకుడు జూలై 6న అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని గ్లేసియర్ నేషనల్ పార్క్లో స్నేహితులతో కలిసి హైకింగ్కు వెళ్లాడు. సిద్ధాంత్ బ్యాలెన్స్ కోల్పోయిన తర్వాత అవలాంచే క్రీక్లో నీటి అడుగున పడిపోయాడు. సిద్ధాంత్ అదృశ్యం తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించిన హెలికాప్టర్ల సాయంతో సోదాలు నిర్వహించినా ఎలాంటి క్లూ అయితే లభించలేదు. 10 మందికి పైగా రేంజర్లు కాలువ వెంబడి కాలినడకన వెతుకుతూనే ఉన్నారు. తప్పిపోయిన సిద్ధాంత్ని వెతకడానికి జూలై 10న అవలాంచే క్రీక్ మీదుగా డ్రోన్ కూడా ఎగరవేయగా ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఆదివారం ఉదయం ఒక పర్యాటకుడు కాన్యాన్ దిగువన ఉన్న అవలాంచే క్రీక్లో మృతదేహాన్ని గుర్తించాడు. ఈ విషయాన్ని రేంజర్లకు తెలిపాడు. దీంతో రేంజర్లు మృతదేహం వెలికి తీశారు. ఐడీ కార్డుల ఆధారంగా ఆ మృతదేహం సిద్ధాంత్ విఠల్ పాటిల్గా గుర్తించారు. మృతదేహం లభ్యమైన విషయాన్ని అమెరికన్ రేంజర్ అధికారులు తెలియజేసినట్లుగా సిద్ధాంత్ మామ ప్రీతేష్ చౌదరి తెలిపారు. అతని మృతదేహం కోసం అధికారులు హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపట్టారు. అయితే నీటిలో దిగువకు కొట్టుకొచ్చిన అతన్ని వస్తువులు కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఘటన జరిగిన మొదట్లో రాళ్లు, చెట్ల మధ్య అతని మృతదేహం ఇరుక్కుని ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎంత వెతికినా సిద్ధాంత్ విఠల్ పాటిల్ కనిపించకపోవడంతో అతడు మరణించుంటాడని అధికారులు భావించి సమాచారాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. లోతైన లోయలోని నీటి ప్రవాహంలో ఎక్కడైనా చెట్లు, రాళ్లు వంటి చోట మృతదేహం చిక్కుకుపోయి ఉండవచ్చని రేంజర్లు అనుమానిస్తూ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా దాదాపు 28 రోజుల తర్వాత సిద్ధాంత్ విఠల్ పాటిల్ మృతదేహం రేంజర్లకు లభ్యమైంది.